భారతదేశ చలనచిత్ర చరిత్రలో డ్రీమ్ గర్ల్ అన్న విశేషణాన్ని సొంతం చేసుకున్న ఏకైక నటీమణి హేమమాలిని గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం రెండవ భాగం ఈరోజు. మొదటి భాగంలో ఏం మాట్లాడుకున్నామో క్లుప్తంగా గుర్తు తెచ్చుకుని ఆ తరువాత ఈ వారం విశేషాల్లోకి వెళదాం. క్రిందటి వారం మొదటి భాగాన్ని హేమమాలిని గారి నట జీవితపు ప్రత్యేకతలతో ప్రారంభించాం. ఆ తర్వాత ఆమె కుటుంబ నేపథ్యం, బాల్యం, చిన్నప్పట్నుంచి నృత్య శిక్షణ, వాళ్లమ్మగారు జయా చక్రవర్తి చొరవతో మరింత మెరుగైన నాట్య శిక్షణ కోసం మద్రాసుకి మకాం మార్చడం, అనుకోకుండా ఒక తమిళ మరొక తెలుగు సినిమాలో డాన్స్ చేసే అవకాశాలు రావడం, వెన్నీరాడై తమిళ సినిమాలో అవకాశం కోల్పోవడం, ఇన్ని దశల తర్వాత 1968లో సప్నోం కా సౌదాగర్తో బాలీవుడ్ సినీరంగ ప్రవేశం. ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు రెండవ భాగంలో కొనసాగిద్దాం. ముందుగా ఆమె మొదటి హిందీ సినిమా విడుదలైన 1968 నుంచి 1978 దాకా, అంటే ఆ 10 ఏళ్లలో హేమమాలిని నటించిన హిందీ సినిమాల్లో కొన్నింటి గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత అదే సంవత్సరాల్లో హేమమాలిని వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ముందుగా క్రిందటి వారం కార్యక్రమంలో ఒక విషయం చెప్పాను. హేమమాలిని గారు పాండవ వనవాసం తర్వాత నటించిన ఏకైక తెలుగు చిత్రం శ్రీకృష్ణ విజయం అన్నాను. అదే కాకుండా గౌతమీపుత్ర శాతకర్ణిలో కూడా హేమమాలిని గారు నటించారు అన్న విషయాన్ని చాలామంది శ్రోతలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సవరణను సూచించిన శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు విశేషాల్లోకి వెళదాం. సప్నోం కా సౌదాగర్ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా హేమమాలిని గారికి మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. పరాజయం పాలైన చిత్రంలో నటించిన దక్షిణాది అమ్మాయి అని ఎవ్వరూ అనుకోలేదు సరికదా. ఆనాటి అగ్రస్థాయి హీరోలందరూ హేమమాలిని గారితో నటించడానికి ప్రాధాన్యతనిచ్చారు. అందుకే హేమమాలిని మొదటి సినిమా నుంచే ఆనాటి ప్రథమ పంక్తిలోని హీరోలు అందరితోనూ నటించారు. ఆ విధంగా కూడా హిందీ సినీరంగ ప్రవేశం ఘనంగా జరిగింది, ఘనంగానే కొనసాగింది హేమమాలిని గారికి. అసలు ఆమె మొదటి సినిమా విడుదల కాకుండానే ఫిల్మ్ఫేర్ పత్రిక ముఖసుందరిగా మెరిశారు. ఆ కవర్ పేజీ వచ్చిన దగ్గర్నుంచి బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ ఎవరీ దక్షిణాది నటి అని, ఆమె సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. రెండో సంవత్సరం అంటే 1969లో హేమమాలిని నటించిన హిందీ సినిమాలు 2 విడుదలయ్యాయి. 1969 సెప్టెంబర్లో వారిస్, 1969 అక్టోబర్లో జహా ప్యార్ మిలే. రెండూ కూడా ఒక నెల వ్యవధిలోనే విడుదల కావడం ఒక విశేషమైతే, వీటిల్లో హీరోలు కూడా జితేంద్ర, శశి కపూర్, అంటే ఆనాటి ప్రథమ పంక్తిలో ఉన్న హీరోలు. వారిస్ చిత్రం మద్రాసు దర్శకుడు టి.ఆర్. రామన్న గారిది. నిర్మాత కూడా వాసు మీనన్, దక్షిణాదివాడే. ఈ సినిమా టి.ఆర్. రామన్న తమిళంలో తనే తీసిన నాన్ చిత్రానికి రీమేక్. అదే తెలుగులో వి. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన నేనంటే నేనే. తమిళంలో జయలలిత, తెలుగులో కాంచన పోషించిన పాత్రను హిందీలో హేమమాలిని ధరించారు. సహజంగానే నర్తకిగా సినిమాల్లో డాన్సుల విషయానికొచ్చేసరికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారట. సప్నోం కా సౌదాగర్ సమయంలోనే డాన్స్ మాస్టర్ హీరాలాల్ 1కి 10 సార్లు చెప్పినా సినిమాకి అవసరమైన స్టెప్స్ వెయ్యడానికి హేమమాలిని చాలా ఇబ్బంది పడ్డారు. శాస్త్రీయ నృత్యానికి అలవాటు పడిన ఆమెకు సినిమాల్లో అలాంటి స్టెప్స్ ఎందుకేయాలో అర్థం కాలేదు. హీరాలాల్ చెప్పినట్లు చెయ్యలేకపోతే షాట్ మధ్యలో ఆగిపోయి నవ్వుమొహం పెట్టేవాళ్లట. కెమెరామ్యాన్ ఈ భంగిమ బాగుంది, ఆమె నవ్వుమొహం చాలా అందంగా ఉంది అని క్లోజప్ తీసేవాళ్లు. చెప్పి చివరికి హేమమాలిని చేసిన స్టెప్స్నే ఓకే చేసేవాడు డాన్స్ మాస్టర్ హీరాలాల్. ఎలాగో సప్నోం కా సౌదాగర్ పూర్తయిందనిపించారు కానీ, వారిస్ సమయానికొచ్చేసరికి అందులో నటించిన జితేంద్ర, మెహమూద్ ఇద్దరూ కూడా బాలీవుడ్ డాన్సుల్లో ఆరితేరినవాళ్లే.
వాళ్ల పక్కన అలాంటి స్టెప్స్ వెయ్యడానికి ఇబ్బంది పడుతుంటే మెహమూద్ ఆమెను పక్కకు తీసుకెళ్లి, అమ్మా, నీకు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉందని మాకు తెలుసు. ఇప్పుడు మనం చేసే వాటిని సినిమా డాన్సులంటారు. వీటిల్లో లాజిక్ వెదకొద్దు, మాస్టర్ ఎలా చెప్తే అలా చెయ్యడమే అని హితబోధ చేశాడు. వారిస్ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఆ సంవత్సరంలో 2,50,00,000 వసూళ్లు సాధించింది. మళ్ళా తర్వాత నెలలో విడుదలైన జహా ప్యార్ మిలే అంతగా విజయవంతం కాలేదు. శశి కపూర్తో కలిసి నటించిన ఈ సినిమాలో ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో వచ్చే పాట నస్ నస్ మే అగన్, దాంట్లో హీరోకి చాలా దగ్గరగా నర్తించాల్సిన దృశ్యాలు చాలా ఉన్నాయి. దానిలో కూడా అలాగే డాన్స్ మాస్టర్ శిక్షణలో ఎలా చెప్పినా షాట్కొచ్చేసరికి తనకి సౌకర్యవంతంగా ఉండే స్టెప్స్ మాత్రమే చేశాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు హేమమాలిని. ఇంకా తరువాతి సంవత్సరం 1970కి వచ్చేసరికి హేమమాలిని బాలీవుడ్లో స్థిరపడిపోవడమే కాదు, మొదటి వరుసలోకి వచ్చేశారు. ఆ ఏడాది ఆమె నటించినవి 5 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో జానీ మేరా నామ్ బ్లాక్ బస్టర్ అయితే షరాఫత్ హిట్ చిత్రంగా నిలిచింది. ఓ 10 ఏళ్ల తర్వాత భార్యాభర్తలైన హేమమాలిని, ధర్మేంద్రలు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం తుమ్ హసీన్ మై జవాన్, అది కూడా 1970లోనే విడుదలయ్యింది. తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి 28 సినిమాల్లో నటించడం, అందులో 11 సినిమాలు బ్లాక్ బస్టర్గా విజయం సాధించడం ఒక చరిత్ర అయితే, ఆ చరిత్రకు పునాది వేసిన చిత్రం తుమ్ హసీన్ మై జవాన్. ధర్మేంద్ర, హేమమాలిని కలిసి నటించిన మొదటి సినిమా ఇదే అయినప్పటికీ ధర్మేంద్ర హేమమాలినిని చూసింది మాత్రం ఇంకా ముందు. ఆమె మొదటి చిత్రం కూడా విడుదల కావడానికి ముందే. ఎలాగంటే కెఏ అబ్బాస్ ఆస్మాన్ మహల్ అనే సినిమా ప్రీమియర్ షోకి హేమమాలినికి వాళ్లమ్మగారికి ఆహ్వానం అందింది. అప్పటికింకా సప్నోం కా సౌదాగర్ విడుదల కాలేదు. అక్కడ ధర్మేంద్ర మొదటిసారి హేమమాలినిని చూసి పక్కనున్న శశి కపూర్ తోటి, ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది అన్నాడట. ఆ తర్వాత 2 ఏళ్లల్లో ఆ ఇద్దరితో, అంటే ధర్మేంద్రతోనూ శశికపూర్తోనూ 2 సినిమాల్లో తాను హీరోయిన్గా నటిస్తాను అని హేమమాలిని అప్పుడు అస్సలు ఊహించి ఉండరు. ఆ హీరోలిద్దరూ ధర్మేంద్ర, శశికపూర్ కూడా అలా అనుకునే అవకాశం లేదు. ధర్మేంద్ర, హేమమాలినుల ప్రేమ కథ గురించి త్వరలోనే చెప్తాను. ముందు సినిమా విశేషాలు పూర్తి చేద్దాం. తుమ్ హసీన్ మై జవాన్ చిత్రం బ్రహ్మాండమైన విజయం అయితే సాధించలేదు, కానీ ఒక మాదిరి చిత్రంగా మిగిలింది. 1970లోనే వాళ్ళిద్దరూ కలిసి నటించిన రెండో చిత్రం షరాఫత్ 3,20,00,000 వసూళ్లు సాధించి హిట్ చిత్రంగా నిలిచింది. ఇందులోని పాటలన్నీ లతా మంగేష్కర్, ఒక్క పాట మాత్రం ఆశా భోంస్లే పాడడం ఒక విశేషం. అంటే హీరో మీద ఒక్క పాట కూడా లేదు, గాయకుడు పాడిన పాట ఒక్కటి కూడా లేదన్నమాట. షరాఫత్లోనే షరాఫత్ చోడ్దీ మైనే అనే పాటలో హేమమాలిని తొలిసారిగా ముజ్రా నృత్యం చేశారు. సంగీతపరంగా కూడా ఆ రోజుల్లో ఆ పాట సూపర్ హిట్ అయి బినాకా గీత్మాలాలో 9వ స్థానంలో నిలిచింది. ఇలాంటివన్నీ హేమమాలినిని తారాపథంలో చేర్చడానికి సహాయపడినటువంటి అంశాలేనండి. ప్రేక్షకుల్లో కూడా హేమమాలిని స్థానాన్ని సుస్థిరం చేసి, అవును ఈమె మా ప్రియమైన తార అనిపించిన చిత్రం 1970లో విడుదలైన దేవానంద్, హేమమాలిని కలిసి నటించిన జానీ మేరా నామ్ 1970 నవంబర్లో విడుదలయ్యింది. 8 కోట్ల రూపాయల వసూళ్లతో ఆ సంవత్సరంలో ఏకైక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది జానీ మేరా నామ్. తర్వాత రోజుల్లో దేవానంద్, హేమమాలిని జంటగా ఎన్ని సినిమాలొచ్చినప్పటికీ వాటన్నింటిలోకి అగ్రస్థానంలో నిలిచింది ఈ జానీ మేరా నామ్ చిత్రమే. ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్సే, శ్రోతలకు తెలిసే ఉంటుంది. ఓ మేరీ రాజా అనే పాటని బీహార్లోని రాజ్గిరి అనే ప్రాంతంలో చిత్రీకరించారు. ఆ రోజుల్లో బీహార్లో మామూలుగా అడుగుపెట్టాలంటేనే భయపడిపోతుండేవాళ్లు. అలాంటిది అక్కడ సినిమా షూటింగ్ అంటే చాలా సాహసంతో కూడిన పని. దేవానంద్ సోదరుడు విజయానంద్ ఆ రిస్క్ తీసుకున్నాడన్నమాట. ఓ మేరీ రాజా పాటలో కొంత భాగాన్ని రాజ్గిరిలో అప్పుడే మొదలుపెట్టిన రోప్వే మీద చిత్రీకరించారు. దేవానంద్, హేమమాలిని ఆ రోప్వేలో ఉన్నటువంటి పెట్టెలో కూర్చునుంటారు. అది వెళుతూ ఉండగా ఎవరో ఆకతాయి కంట్రోల్ రూంలో కరెంట్ ఆపేశాడు.
వాళ్ళిద్దరూ అలాగే గాలిలో ఊగిసలాడుతూ ఉండిపోవాల్సొచ్చింది. తర్వాత ఎవరో చూసి సరిచేయడంతోటి రోప్వే మళ్ళా కదిలింది కానీ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగుండేది. ఆ పాట చిత్రీకరణలోనే షూటింగ్ చూడ్డానికొచ్చిన వాళ్లు దేవానందని చుట్టుముట్టడంతో ఆ గందరగోళంలో ఆయన చొక్కా కూడా చిరిగిపోయిందట. ఇది గమనించిన యూనిట్లోని సభ్యులు కొంతమంది హేమమాలినిని పక్కకు తీసుకెళ్లడంతోటి ఆమెకు బీహార్ ప్రేక్షకుల నుంచి ప్రమాదం తప్పింది. ఈ చిత్రంలోని పాటల్ని ఇప్పటికూడా యూట్యూబ్లో 1 సంవత్సర కాలంలో 50 లక్షల మంది చూడడం 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా పట్ల తరతరాలకు ఉన్న అభిమానానికి, ఆకర్షణకు ఒక ఉదాహరణ. 1970లోనే హేమమాలినిలోని అసలైన నటిని, నర్తకిని వెండితెర మీద ఆవిష్కరించిన చిత్రం అభినేత్రి. ఒక శాస్త్రవేత్తను వివాహం చేసుకున్న నర్తకి, నాట్యం, సంగీతం లాంటివి ఇష్టంలేని భర్త, వాటిని వదులుకోలేని భార్య. ఈ సంఘర్షణను అద్భుతంగా అభినయించారు హేమమాలిని. జానీ మేరా నామ్ లాంటి సరదా సినిమాలతో పాటు అభినేత్రిలాంటి బరువైన పాత్రలను పోషించే అవకాశాన్ని మొదటి 2 ఏళ్లలోనే దక్కించుకున్నారు హేమమాలిని. ఈ అభినేత్రి చిత్రంలో వివిధ సందర్భాల్లో భరతనాట్యం, కథక్, మణిపురి నృత్య దుస్తుల్ని ధరించే అవకాశం వచ్చింది హేమమాలిని గారికి. వాటన్నింటికీ రూపకల్పన చేసింది భాను అతయ్య అనే కాస్ట్యూమ్స్ డిజైనర్. భారతదేశం నుంచి మొట్టమొదటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఆమె. ఆమె గురించిన ప్రస్తావన దర్శకుడు గురుదత్ కార్యక్రమాల పరంపరలో చాలాసార్లొచ్చింది. అభినేత్రి నుంచి పరిచయమైన భాను అతయ్య తన దుస్తుల ఎంపికలో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ వచ్చారు అని హేమమాలిని చెప్పుకున్నారు. హేమమాలిని మార్క్ మేకప్ ఉంది కదా, ముడి వేసుకుని పక్కన పెద్ద పువ్వు పెట్టుకోవడం, ఇదంతా కూడా ఆ కాస్ట్యూమ్స్ డిజైనర్ భాను అతయ్య రూపకల్పనే. 1970లోనే విడుదలైన హేమమాలిని నటించిన ఇంకొక చిత్రం ఆన్సూ ఔర్ ముస్కాన్. ఈ సినిమాలో హేమమాలిని ద్విపాత్రాభినయం లాంటి పాత్రలు 2 పోషించారు. అంటే ఒక పాత్ర తర్వాత ఇంకొక పాత్ర వస్తుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమా నిర్మాత బి అనంతస్వామి, అంటే హేమమాలిని గారిని బొంబాయి తీసుకొచ్చిన నిర్మాత సప్నోకా సౌదాగర్ నిర్మాత. ఈ విధంగా హిందీ సినిమా రంగం ప్రవేశం చేసిన 2 ఏళ్లకే అందరూ అగ్రస్థాయి కథానాయకులతోనూ నటించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు హేమమాలిని. ఇంకా తరువాతి సంవత్సరం అంటే 1971లో కూడా హేమమాలిని నటించినవి 5 హిందీ సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో రాజేష్ ఖన్నాతో కలిసి నటించిన అందాజ్ హిట్ అయితే, ధర్మేంద్రతో కలిసి నటించిన నయా జమానా చక్కటి విజయం సాధించింది. నయా జమానా కాస్త సీరియస్ కథ, గురుదత్ ప్యాసా సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఈ సినిమాలోనే మొట్టమొదటిసారి హేమమాలిని రామా రామా గజబ్ హుయే గవారే అనే పాటలో వర్షంలో నృత్యం చేస్తారు. ఆ సందర్భంలో వేసుకోవాల్సిన దుస్తుల్ని కూడా తెల్లరంగువే వేసుకోవాలి అని నృత్యదర్శకుడు చెప్పినప్పటికీ అవి నేను వేసుకోను అని ఖరాఖండీగా చెప్పి పసుపు రంగు దుస్తుల్ని వేసుకున్నాను అని హేమమాలిని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 1971లోనే విడుదలైన రాజేష్ ఖన్నా, షమ్మీ కపూర్, హేమమాలినిల అందాజ్ ఆ చిత్రం గురించైతే మనం ఒక ప్రత్యేక కార్యక్రమమే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ ఆ రోజుల్లో ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్ వల్ల థియేటర్లకి పోటెత్తారు ప్రేక్షకులు. అందాజ్ సినిమాలోని పాటలైతే కొన్ని తరాలను ఉర్రు తొలగించాయి. ముఖ్యంగా జిందగీ ఏక్ సఫర్ హై సుహానా అనేది. శంకర్ జైకిషన్ ద్వయంలోని జైకిషన్ రికార్డు చేసిన చిట్ట చివరి పాట ఇదే. ఈ సినిమా విడుదలైన 5 నెలలకే జైకిషన్ లివర్ సిర్రోసిస్తో చనిపోయారు. తర్వాత రోజుల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సలీం జావేద్ జంట తొలిసారి కలిసి పనిచేసింది కూడా ఈ అందాజ్ చిత్రానికే. 1969, 70, 71 వరుసగా ప్రతి ఏడాది కనీసం 2 హిట్ చిత్రాలైనా ఉండడంతోటి హేమమాలిని సినీ జీవితం ఒక స్థిర వేగంతో కొనసాగింది. 1971లోనే ఇంకొక విశేషం ఏమిటంటే, 1965లో పాండవ వనవాసంలో బృందనృత్యం చేశాక మళ్ళా 1971లో శ్రీకృష్ణ విజయం చిత్రంలో
రంభ పాత్రలో సోలో డాన్స్ చేశారు హేమమాలిని. ఇంకా తరువాతి సంవత్సరం 1972కి వెళితే ఆ ఏడాది 5 సినిమాల్లో నటించారు హేమమాలిని. వాటిల్లో సీతా ఔర్ గీతా సూపర్ హిట్ అయితే రాజాజానీ హిట్ చిత్రంగా నిలిచింది. శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, తెలుగులో ఎన్టీఆర్ రాముడు భీముడు చిత్రాన్ని హిందీలో రామౌర్ శ్యామ్గా రీమేక్ చేశారు. వాటిల్లోని హీరో ద్విపాత్రాభినయాన్ని హీరోయిన్ ద్విపాత్రాభినయంగా మార్చితే వచ్చిందే సీతా ఔర్ గీతా. అసలు వీటన్నింటికీ మూలం 1942లో వచ్చిన నాడియా చిత్రం ముకాబ్లా. సీతా ఔర్ గీతా 1972 నవంబర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. అందాజ్ తర్వాత సలీం జావేద్ల జంట హేమమాలిని గారి సినిమాకి పనిచేసింది ఈ సీతా ఔర్ గీతా చిత్రానికే. ఇది హేమమాలిని పూర్తిస్థాయి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కూడా. లోగడ వచ్చిన సినిమాల కంటే భిన్నమైన పాత్ర హేమమాలినిది ఈ సీతా ఔర్ గీతాలో. దానికోసమని రకరకాల సర్కస్ విన్యాసాలు కూడా నేర్చుకోవాల్సొచ్చిందామె. హీరో ద్విపాత్రాభినయం అయితే 2 హీరోయిన్లుంటారు. మరి హీరోయిన్ ద్విపాత్రాభినయం అయితే 2 హీరోలుండాలి కదా. వాళ్లే ధర్మేంద్ర, సంజీవ్ కుమార్. ఆసక్తికరంగా నిజ జీవితంలో హేమమాలినిని వివాహం చేసుకోవాలి అని పోటీపడిన వాళ్లల్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఎవరు? ధర్మేంద్ర, సంజీవ్ కుమార్. ఆ విశేషాలు కొద్ది నిమిషాల్లో చెప్తాను. నిజానికి ఈ సినిమాలో సీతా గీతా పాత్రకి ముందుగా అనుకున్న నటీమణులు నూతన్, ముంతాజ్. నూతనేమో వయసులో పెద్ద అనే కారణంతోనూ, ముంతాజేమో పారితోషికం అధికమవడం వల్ల వాళ్ళిద్దరికీ దక్కని అవకాశం హేమమాలిని గారికి వచ్చింది. సీతా ఔర్ గీతా చిత్రం ఇంకొక ప్రత్యేకత, ఈ సినిమా ఇండియాలో ఎంత విజయం సాధించిందో రష్యాలో అంతకంటే ఎక్కువ విజయం సాధించింది. ఇండియాలో 3.5 కోట్లు వసూలు చేస్తే రష్యాలో 16 కోట్లు వసూలు చేసిందట. హేమమాలిని నట జీవితంలో వందలాది వైవిధ్యభరితమైన పాత్రలు ధరించినప్పటికీ ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటీమణి అవార్డు ఒకే ఒక్కసారి దక్కింది. అది కూడా ఈ సీతా ఔర్ గీతా చిత్రానికే. దీని తర్వాత 1972లో అధిక వసూళ్లు సాధించిన చిత్రం రాజాజానీ. మళ్ళీ ధర్మేంద్ర, హేమమాలిని హీరో హీరోయిన్లు. వీళ్ళిద్దరూ వరుసగా కలిసి నటించడమే కాదు, ప్రేక్షకులు కూడా ఈ జంటని విపరీతంగా ఆదరించారు. ఈ రాజాజానీ చిత్రంలో కిషోర్ కుమార్ పాట ఒక్కటి తప్ప మిగతా 5 పాటలు లతా మంగేష్కర్ పాడినవే. అంటే హీరో హీరోయిన్లకు ఒక్క యుగళగీతం కూడా లేకపోవడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి ఆ రోజుల్లో. ఈ సినిమాలో మొదటిసారిగా హేమమాలిని బొంబాయి వీధుల్లో అంటే అవుట్డోర్ షూటింగ్లో ఒక జానపద నృత్యం చేశారు. ఈ సినిమా వచ్చే వరకు సినిమాల్లో డాన్సులు అంటే భిన్న అభిప్రాయమున్న హేమమాలిని ఈ రాజాజానీ తర్వాత ఇంక సినిమా డాన్సులంటే ఇలాగే ఉంటాయి అని ఒప్పేసుకుని అలవాటు పడిపోయారు. ఈ విషయం ఆమె స్వయంగా అంగీకరించారు ఒక ఇంటర్వ్యూలో. 1972లోనే విడుదలైన హేమమాలిని గారి మరొక చిత్రం బాబుల్ కీ గలియా ఒక మాదిరి విజయం సాధించింది. కానీ ఈ సినిమాలోనే మొట్టమొదటిసారి హేమమాలిని గారు నాగిని నృత్యం చేశారు. ఇంకా తరువాతి సంవత్సరం 1973కి వెళ్తే ఆ సంవత్సరంలో అత్యధికంగా హేమమాలిని నటించిన సినిమాలు 6 విడుదలయ్యాయి. వాటన్నింటిలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రం జుగ్ను. అదే సంవత్సరం విడుదలైన బాబీ చిత్రం 11 కోట్లు వసూళ్లు చేస్తే జుగ్ను 7 కోట్లు వసూలు చేసింది. అమితాబ్ బచ్చన్ జంజీర్ కూడా జుగ్ను తర్వాతనే నిలిచింది ఆ సంవత్సరం హిట్ సినిమాల వరుసలో. మళ్ళీ జుగ్నులో కూడా ధర్మేంద్ర, హేమమాలిని హీరో హీరోయిన్లు. అంతకుముందు వీళ్ళిద్దరితో నయా జమానా సినిమా తీసిన దర్శక నిర్మాత ప్రమోద్ చక్రవర్తి ఆయన రూపొందించిన చిత్రమే జుగ్ను కూడా. ఈ సినిమాలో మేరే పాయలియే గీత్ తేరే గయే అనే పాటలో హేమమాలిని రాజస్థానీ, సంతాలీ, మహారాష్ట్ర ఈ 3 సంప్రదాయాల దుస్తులు మారుస్తారు. ఇలాగా హేమమాలిని గారు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న రోజుల్లో ఆమె అతిథి పాత్రలో కనిపించిన చిత్రం ప్రేమ్ పర్వత్. అది కూడా 1973లోనే విడుదలయ్యింది. అదే సంవత్సరం విడుదలైన హేమమాలిని నటించిన క్రైమ్ సస్పెన్స్ చిత్రం గహ్రీ చాల్. హేమమాలిని,
జితేంద్ర, అమితాబ్ బచ్చన్ వీళ్ళు ముగ్గురు ప్రధాన పాత్రధారులు. గెహరీ చాల్ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే దీని దర్శక నిర్మాత తమిళుడు సివి శ్రీధర్. ఆయనే అంతకు 10 ఏళ్ల క్రిందట తన వెన్నీరాడై చిత్రంలో అప్పటికీ నూతన నటి హేమమాలినితోటి ఒక షెడ్యూల్ కూడా పూర్తిచేసి ఆ తర్వాత ఆమెను సినిమాలో నుంచి తీసేసిన దర్శక నిర్మాత. సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ శాశ్వత ద్వేషం కొనసాగదు కాబట్టి ఒకప్పుడు తనని అవమానించినా ఆయన మళ్లీ అడగ్గానే కాదనకుండా గెహరీ చాల్లో హీరోయిన్గా నటించారు హేమమాలిని. హిందీలో బాగా లాభాలు తెచ్చిపెట్టడంతో అదే సినిమాని 2 ఏళ్ల తర్వాత తమిళంలో కూడా రీమేక్ చేశారు దర్శక నిర్మాత సివి శ్రీధర్. కాని తమిళ సినిమాలో మాత్రం హేమమాలిని గారు నటించలేదు. ఇంకా తరువాతి సంవత్సరం 1974కి వెళదాం. ఆ ఏడాది 1973 కంటే ఒక సినిమా ఎక్కువగా 7 సినిమాల్లో హీరోయిన్గా నటించారు హేమమాలిని. ఈ 7 దోస్త్, ప్రేమ్నగర్, కసౌటి, పత్తర్ ఔర్ పాయల్ ఈ 4 సినిమాలు విజయవంతం కావడం ఒక విశేషం. 1974లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన దోస్త్ చిత్రంలో మరొకసారి ధర్మేంద్ర, హేమమాలిని జంటగా నటించారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తారు. 1974లోనే దోస్త్ తర్వాత అధిక వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమ్నగర్. ఇది మన తెలుగు ప్రేమ్నగర్కి రీమేక్. హేమమాలిని, రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రధారులు. తెలుగు దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో తమిళమ్మాయి హేమమాలిని హీరోయిన్గా నటించిన హిందీ చిత్రం ప్రేమ్నగర్. విచిత్రమైన కలయిక కదా. 1974లో విడుదలైన హేమమాలిని నటించిన ఇంకొక చిత్రం దుల్హన్. తెలుగులో వచ్చిన శారద సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమా ప్రత్యేకతలేమిటంటే జితేంద్ర ద్విపాత్రాభినయం. ఒక పాత్ర చనిపోయాక ఇంకొక పాత్ర వస్తుంది. అలాగే హేమమాలినితో పాటు తెలుగు నటి జమున గారు కూడా దుల్హన్లో ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఒక మాదిరి విజయం సాధించింది ఈ దుల్హన్ చిత్రం. 1974 ఆగస్టులో విడుదలైన కసౌటి హేమమాలిని, అమితాబ్ బచ్చన్ మొట్టమొదటిసారి జంటగా నటించిన చిత్రం. 1974 ఆగస్టులోనే విడుదలైన మరొక హేమమాలిని, ధర్మేంద్రల కాంబినేషన్ చిత్రం పత్తర్ ఔర్ పాయల్. ఇది కూడా విజయవంతమైన చిత్రమే. ఆ తర్వాత 30 సంవత్సరాలకు హేమమాలిని రాజకీయ రంగ ప్రవేశానికి ముఖ్య కారణమైన వినోద్ ఖన్నా ఈ సినిమాలోనే హేమమాలిని గారితో మొట్టమొదటిసారిగా కలిసి నటించారు. 1974 అయిపోయిందండి. తరువాతి సంవత్సరం 1975కి వెళితే ఈ సంవత్సరంలో హేమమాలిని నటించిన చిత్రాలు అత్యధికంగా 8 విడుదలయ్యాయి. వాటిల్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ షోలే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ సినిమా గురించి 6 భాగాల ప్రత్యేక ఎపిసోడ్స్ చాలా సంవత్సరాల క్రిందటే ప్రసారం చేశాను. షోలే విడుదల కావడం 1975లోనే జరిగినా నిర్మాణం 2 ఏళ్ల ముందే మొదలైంది కదా. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా ధర్మేంద్ర, హేమమాలిని నటించిన సినిమాలు చాలా విడుదలవుతూ వచ్చాయి. షోలే షూటింగ్ సమయానికి ధర్మేంద్ర, హేమమాలినిల ప్రేమ కథ అందరికీ తెలిసిపోయింది. చాలా చోట్ల చాలామంది చెప్పే ఒక విషయం ఏమిటంటే షోలే షూటింగ్ సమయంలో హేమమాలినితో కలిసి ఉన్న షాట్స్ తీసేటప్పుడు ధర్మేంద్ర లైట్ బాయ్స్కి తప్పు చెయ్యండి అని చెప్పేవాడట. అలా అయితే అదే షాట్ మళ్లీ హేమమాలినితో నటించవచ్చు అని. అలాగా లైట్ బాయ్ తప్పు చేసిన ప్రతిసారీ ఆయనకి ఒక 100 రూపాయలు ఇచ్చేవాడట ధర్మేంద్ర. ఆ విధంగా ఒక్కొక్క లైట్ బాయ్ రోజుకు 2000 రూపాయలు కూడా సంపాదించిన సందర్భాలున్నాయి అని ఆ తర్వాత షోలే గురించి వచ్చిన కథల్లో ఒక కథ. అయితే వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి షోలే విడుదల తర్వాత 5 సంవత్సరాలు పట్టింది. షోలే గురించి ఇంకా సమగ్రమైన విశేషాలు వినాలి అనుకునే శ్రోతలు నా లోగడ కార్యక్రమాల్ని వినగలరు. 1975లోనే హేమమాలిని నటించిన మరొక భారీ సూపర్ హిట్ చిత్రం ధర్మాత్మ. ఫిరోజ్ ఖాన్ దర్శక, నిర్మాత, హీరో కూడా. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. ఈ సినిమాకు ఆ రోజుల్లోనే 5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఆనాటి ట్రేడ్ వర్గాల భోగట్ట. 1975లో హేమమాలిని నటించిన ఇంకొక చిత్రం సునేరా సన్సార్. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే దాని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు.
ఇది తెలుగులో వచ్చిన పండంటి కాపురం చిత్రానికి రీమేక్. దీని నిర్మాతల్లో ఒకళ్ళు పాండవ వనవాసం నిర్మించిన ఏఎస్ఆర్ ఆంజనేయులు. ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు చిత్రానికి ఎంపిక కాని వాళ్లల్లో హేమమాలిని గారు కూడా ఉన్నారు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం కదా. ఆమె టాప్ హీరోయిన్ అయ్యాక ఇట్లాగా ఆదుర్తిగారి దర్శకత్వంలో హిందీ సినిమాలో నటించారన్నమాట. అలాగే పాండవ వనవాసంలో ఆమె చేసిన నృత్యం చాలా చిన్నదే, కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాని నిర్మాత ఇదిగో మళ్ళా ఆమె సూపర్ హీరోయిన్ అయ్యాక నిర్మించిన చిత్రం సునేరా సన్సార్ అయ్యింది. షోలే విడుదలైన నెల రోజులకు విడుదలైన హేమమాలిని నటించిన మరొక సూపర్ హిట్ చిత్రం ప్రతిజ్ఞ. మళ్ళీ దీనిలో కూడా హీరో ధర్మేంద్రనే. ఆయన ద్విపాత్రాభినయం కూడా. హేమమాలిని, శత్రుఘ్న సిన్హా మొదటిసారి జంటగా నటించిన విజయవంతమైన చిత్రం దో థగ్. ఇది కూడా 1975లోనే విడుదలయ్యింది. ఈ విధంగా 1975లో హేమమాలిని నటించినవి 8 సినిమాలు విడుదలైతే అందులో ఒకటి షోలే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, ప్రతిజ్ఞ సూపర్ హిట్, ధర్మాత్మ హిట్, దో థగ్ ఒక మాదిరి విజయం సాధించింది. ఇవండి 1969 నుంచి 1975 దాకా హేమమాలిని నటించిన సినిమాల్లో కొన్ని ప్రత్యేకతలున్న సినిమాల గురించిన ఆసక్తికరమైన సమాచారం. అన్ని సినిమాల గురించి నేను విశేషాలు చెప్పలేదు, ఆసక్తికరమైన ఉన్నవాటి గురించి మాత్రమే చెప్పాను. హేమమాలిని గారి సినీ జీవిత విశేషాలను ఇక్కడ అంటే 1975 దగ్గర కొంచెంసేపు పాస్ చేసి ఈ 5-6 ఏళ్లలో ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అందులో కూడా 2 భాగాలున్నాయండి. మొదటిది కుటుంబ సభ్యుల గురించిన విశేషాలు, రెండోది ధర్మేంద్ర గారితో ప్రేమకథ. వీటి గురించి మాట్లాడుకుందాం. అంటే మనం టైం లైన్లో మళ్ళా వెనక్కి 1969కి వెళ్తున్నాం. హేమమాలిని గారి వ్యక్తిగత జీవితంలోని సంఘటనల గురించి తెలుసుకుంటూ మళ్ళీ 1975 దాకా వద్దాం. హేమమాలిని సినీ జీవితం మొదలవ్వగానే ముందుగా తల్లి తను బొంబాయికి మకాం మార్చారు కదా. వరుసగా వచ్చిన హిందీ సినిమాల అవకాశాలు మళ్లీ మద్రాసు వెళదామని కాని, తమిళ సినిమాల్లో ప్రయత్నిద్దామని కాని ఆలోచనలకు అవకాశం ఇవ్వలేదు. హిందీ సినిమా రంగమే జీవిత ప్రయాణమవుతుందని మొదట్లో వాళ్లు ఊహించి ఉండకపోవచ్చు. బొంబాయి వచ్చిన కొత్తలో దాదాపు సంవత్సరం పాటు వాళ్లని బొంబాయి తీసుకొచ్చిన అనంతస్వామి గారింట్లోనే ఉన్నారు. వాళ్లు కూడా బాగా తెలిసిన వాళ్లే కాబట్టి చక్కగా చూసుకునేవాళ్లు. పైగా హేమమాలిని డేట్స్ కూడా అనంతస్వామే చూస్తుండేవాళ్లు ఆ సమయానికి. హేమమాలిని నాన్నగారు చక్రవర్తి అప్పుడప్పుడు వచ్చి చూసెళ్తూ ఉండేవాళ్లు. ఒక సంవత్సరం అయ్యాక మలబార్ హిల్స్లో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని దానిలోకి మారారు. మద్రాసులోనేమో వాళ్ళిల్లు విడిగా ఉండేది. అట్లా అలవాటైపోయి బొంబాయి ఫ్లాట్ జీవితం నచ్చలేదు హేమమాలినికి, తల్లికి ఇద్దరికి. ఒకసారి వాళ్ల నాన్న చక్రవర్తి బొంబాయి వచ్చినప్పుడు ఈ విషయం తెలుసుకుని, అంటే ఫ్లాట్ బాగుండలేదు అని తెలుసుకుని జుహూలో ఒక బంగళా లాంటి ఇల్లు కొనేశారు. క్రమక్రమంగా హేమమాలినికి అవకాశాలు పెరిగి బిజీ అవడంతోటి వాళ్ళ అన్నయ్యలకు కూడా ఉద్యోగాలు రావడం, వాళ్లకే పెళ్లిళ్ళవడం, వీటన్నింటితోటి చక్రవర్తి, మగపిల్లలు అందరూ బొంబాయికి మకాం మార్చేశారు. పెద్దన్నయ్య కಣ್ಣన్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ ఆఫీసర్గా ఉద్యోగం రావడంతో ఆయన కలకత్తా వెళ్ళిపోయారు. ఆయన భార్య పేరు ప్రభ, పెద్దలు కుదిర్చిన సంబంధమే. చిన్నన్నయ్య జగన్నాథ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో బొంబాయిలోనే ఉద్యోగం వచ్చింది. ఆయన స్మిత అనే గుజరాతీ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇంట్లో వీళ్లందరికీ కూడా సినిమా ప్రపంచం కొత్తదే. ఒక్కసారిగా హేమమాలిని టాక్ ఆఫ్ ది టౌన్ అవడంతోటి ఇంట్లో జీవన విధానం మారకపోయినా బయట వాళ్లతో వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సొచ్చేది. అయితే సప్నోం కా సౌదాగర్ సినిమా ప్రారంభం కావడానికి ముందే నిర్మాత అనంతస్వామి హేమమాలినితోటి కాంట్రాక్టు వ్రాయించుకున్నారు అని క్రిందటి వారం తెలుసుకున్నాం కదా. దాని ప్రకారం 7 ఏళ్లపాటు హేమమాలిని సినిమాల వ్యవహారమంతా ఆయన ద్వారానే జరగాలి. ఆమె పారితోషికంలో కొంత భాగం ఆయనకే వెళ్లాలి. మొదట్లో హేమమాలినికి, తల్లికి హిందీ పరిశ్రమలో ఎవరూ తెలీదు కాబట్టి అనంతస్వామి డేట్స్ చూడడం అనేది బాగానే అనిపించింది. అయితే ఒక్కసారి హేమమాలినికి అవకాశాలు వెల్లువెత్తాక ఆ అనంతస్వామి అజమాయిషీ నియంత్రణ ఇంకా ఎక్కువయింది. దాంతోటి అసలాయన ఎవరితో ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో జయా చక్రవర్తికి తెలిసేది కాదు.
ఇదీ సినిమా, ఇవీ డేట్సు, ఇదీ పారితోషికం అంటే ఆయన చెప్పినట్లే చేయాల్సొచ్చేది. రాన్రాను బయట నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి జయా చక్రవర్తికి అంటే హేమమాలిని అమ్మగారికి ఫిర్యాదులు రావడం ఎక్కువయింది. ఇచ్చిన డేట్సుని ఎందుకు రద్దు చేశారని, డేట్సు తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఇట్లాగా. అనంతస్వామేమో వివరాలు చెప్పేవాడు కాదు. ఈ సమాచార లోపాలు ఎక్కువైపోయి అది హేమమాలిని సినీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది అని తెలుసుకున్న జయా చక్రవర్తి ఒకరోజు అనంతస్వామిని నెగ్గదీసి అడిగారు అసలేం జరుగుతోంది అని. వాళ్ళిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని ఒకరంటే, ఇదిగో నువ్వు రాసిన కాంట్రాక్టుంది, కోర్టుకెళ్తాను అన్నారు అనంతస్వామి. ఇలా వాదులాట తీవ్రస్థాయికి వెళ్ళిపోయి జయా చక్రవర్తి ఒక్కసారిగా ఆ కాంట్రాక్టు పేపర్లు లాక్కుని చించేశారట. అక్కడ్నుంచి అనంతస్వామి కోర్టుకెళ్లడం, అది కొన్నాళ్లు కొనసాగడం, మొత్తానికి ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటికి ఆ తర్వాత సర్దుకున్నారనుకోండి. ఒక ఇంటర్వ్యూలో హేమమాలిని గారు చెప్పారు, మాకెంతో సహాయం చేసి అసలు నా హిందీ సినీ జీవితానికి మూల కారణమైన అనంతస్వామి గారితో వివాదాలు రావడం మమ్మల్నందర్నీ చాలా బాధించింది. అయ్యో ఎందుకిలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడ్డాం. త్వరలోనే సర్దుకోవడం అందరి మనసుల్ని తేలికపరిచింది. ఇప్పటిక్కూడా నా సినీ జీవితం గురించి మాట్లాడేటప్పుడు నేను మొట్టమొదటగా చెప్పే పేరు అనంతస్వామి గారిదే అని. ఈ సంఘటనలన్నీ కూడా షోలే షూటింగ్ సమయంలోనే, అంటే సుమారుగా 1973 ప్రాంతాల్లో జరిగింది. ఒకసారి అనంతస్వామి కాంట్రాక్టు నుంచి బయటకొచ్చాక ఇంకా హేమమాలిని డేట్స్ అన్నీ కూడా వాళ్ల నాన్నగారే చూస్తుండేవాళ్లు. ఆ సమయానికి ఆయన రిటైర్ అయ్యారు కూడా. హేమమాలిని సంపాదనను జాగ్రత్తగా పెట్టుబడుల రూపంలోకి మార్చారు వాళ్ల నాన్నగారు. బొంబాయిలోనే స్థిరాస్తి కొనుగోళ్లు, మద్రాసులో కూడా ఒక బ్రహ్మాండమైన బంగళా నిర్మాణం, ఇవన్నీ వాళ్ల నాన్నగారు చక్రవర్తిగారే చూస్తుండేవాడు. తండ్రి ఇలాగా బిజీ అయితే కూతురుతో పాటుగా లొకేషన్స్కి వెళ్లడం, ఆమెను వెన్నంటి ఉండడం తల్లి జయా చక్రవర్తి బాధ్యత అయ్యింది. ఆ రోజుల్లో సినిమా యూనిట్ వాళ్లు మాత్రం తప్ప బయటవాళ్లెవ్వరికీ హేమమాలిని ఇంటర్వ్యూ కూడా దొరికేది కాదు. ఏదైనా సరే తల్లి ద్వారా వెళ్లాల్సిందే. హీరో హీరోయిన్ మధ్య దృశ్యాలు చిత్రీకరిస్తున్నప్పుడు మధ్యమధ్యలో హేమమాలిని తల్లివైపు చూస్తుండేవాళ్లట. తల్లికి నచ్చకపోతే ఆ భంగిమలు మార్చాల్సిందే. చాలాసార్లు దర్శక నిర్మాతలకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకవైపేమో కథ ప్రకారం తామనుకున్నట్లు చిత్రీకరించాలి, ఇంకోవైపేమో హేమమాలిని తల్లిగారు చెప్పినట్లు చెయ్యాలి. ఇది తలనొప్పి వ్యవహారమే కాని హేమమాలిని గారికున్న మార్కెట్ డిమాండ్ దృష్ట్యా వాళ్లు సరిపెట్టుకోక తప్పలేదు. కొన్నాళ్లైతే హేమమాలిని గారి తల్లిగారి బదులు ఆమె పిన్నిగారు సెట్స్కి వెళ్తుండేవాళ్లు. అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని భోజన సమయానికి సెట్స్కి వెళ్లేవాళ్లు ఆమె తల్లి జయా చక్రవర్తి కూడా. హేమమాలిని మీద తల్లి నిఘా ఎక్కువవడానికి కారణం ధర్మేంద్రతో హేమమాలిని స్నేహం, బయట జోరుగా షికారు చేస్తున్న పుకార్లు. కథను ముందుకు సాగడానికి ఈ పుకార్ల వివరాలు తెలుసుకోవాలి మనం. హేమమాలిని బొంబాయి వచ్చిన కొత్తలోనే, ఇంకా మొదటి సినిమా కూడా విడుదల కావడానికి ముందే ఒక సినిమా ప్రీమియర్ షోలో ధర్మేంద్ర ఆమెను చూశారు అని కొద్ది నిమిషాల క్రిందటే చెప్పాను కదా. అది జరిగిన కొద్ది నెలలకే ఒకేసారి వాళ్ళిద్దరూ వరుసగా 4 సినిమాలకు ఒప్పుకున్నారు. తుమ్ హసీన్ మై జవాన్, నయా జమానా, రాజాజానీ, షరాఫత్. ఆ 4 సినిమాలు 2 సంవత్సరాల వ్యవధిలో విడుదలయ్యాయనుకోండి. తొలిచూపులోనే హేమమాలిని పట్ల ఆకర్షణ పెంచుకున్న ధర్మేంద్ర ఇలా వరుసగా కలిసి సినిమాలు చెయ్యడంతో వాళ్ల సాన్నిహిత్యం మరింత పెరిగింది. హేమమాలినికి కూడా ధర్మేంద్ర అంటే మొదట్లోనే ఇష్టం ఏర్పడింది అని చెప్పుకున్నారు. అయితే అది పెళ్లి చేసుకోవాలనే ఇష్టం కాదు. ఎందుకంటే ధర్మేంద్ర అప్పటికే వివాహమై పిల్లలున్న వ్యక్తి. ధర్మేంద్ర లాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునేవాళ్లట ఆ రోజుల్లో హేమమాలిని. ధర్మేంద్ర గారి కుటుంబ వివరాలు పూర్తిగా వ్యక్తిగతంగా ఉండేవి. పరిశ్రమలో ఎవ్వరికీ ఆయన భార్య గురించిగాని పిల్లల గురించిగాని వివరాలు అస్సలు తెలిసేవి కాదు. సీతా ఔర్ గీతా సినిమా వచ్చే సమయానికి ధర్మేంద్ర హేమమాలినుల మధ్య ఆకర్షణ మరింత బలపడింది. వివాహబంధం అంటే 2 వైపుల నుంచి సమస్యలు ఎదుర్కోవాలి. అందుకే ఒకసారి ధర్మేంద్ర హేమమాలినితో, నేనంటే నీకు ప్రేముందా అని అడిగితే, నేను పెళ్లి చేసుకునే నా భర్తకు మాత్రమే నా ప్రేమను పంచుతాను అన్నారట హేమమాలిని.
ఇద్దరూ ప్రముఖ తారలే కాబట్టి ఇలాంటివి దాచడం కష్టం. సినిమా పత్రికల్లో గుసగుసలు రావడం మొదలయ్యాయి. సహజంగానే అవన్నీ హేమమాలిని అమ్మానాన్నలకు కూడా చేరాయి. అప్పటికే పెళ్ళై 4 పిల్లలున్న వ్యక్తికి, అందునా వేరే ప్రాంతం, వేరే సంస్కృతి, ఎవరైనా ఎలా పిల్లనిద్దామనుకుంటారు? ఇంకొక వైపు వైజయంతిమాలగారి గురించి కూడా ఇలాంటి పుకార్లే మొదలయ్యాయి. దానివల్ల చక్రవర్తి, జయలకు మరింత ఒత్తిడి పెరిగింది. తమ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఆమె మీద ఇంకా నిఘా పెంచారు. అవుట్డోర్ షూటింగులకి ఎక్కువ రోజులు వెళ్లాల్సొస్తే తల్లికి కుదరకపోతే తండ్రి హేమమాలిని వెంట వెళ్తుండేవాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా పరిశ్రమలోని వివిధ ప్రముఖుల నుంచి కూడా హేమమాలినికి ఆమె వ్యక్తిగత సహాయకుల ద్వారానూ, వాళ్ల అమ్మానాన్నలకు మధ్యవర్తుల ద్వారానూ పెళ్లి గురించినటువంటి రాయబారాలు రావడం మొదలయ్యాయి. వీళ్లల్లో ఒక అడుగు ముందుకేసిన హీరో సంజీవ్ కుమార్. ఆయన తన అమ్మగారిని హేమమాలిని ఇంటికి పంపించారు కూడా. చక్రవర్తి, జయలు సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అయినా కాని సంజీవ్ కుమార్ పట్టు వదల్లేదు. అప్పటికి హేమమాలినితో వరుసగా సినిమాలు చేస్తున్న జితేంద్రతోటి సూటిగా హేమమాలినికే కబురు పంపించాడు సంజీవ్ కుమార్. సంజీవ్ కుమార్ మంచి నటుడే, మంచి మిత్రుడే, కాని నాకు వివాహం చేసుకునే ఆలోచన లేదు అని చెప్పారు హేమమాలిని. ఆ విషయం తెలుసుకున్న సంజీవ్ కుమార్ మనసు గాయపడిందని, అందుకే ఆయన మద్యపానం ఎక్కువ చేశాడని ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలు. మరికొంతమంది అనడం ఏమిటంటే, అసలు జితేంద్రకే హేమమాలిని గారి మీద ఇష్టం ఉంది, అందుకనే ఆయనే హేమమాలిని, సంజీవ్ కుమార్ని ఒప్పుకోకుండా చేశాడు అని. ఇవన్నీ సినిమా పత్రికల్లోని గాసిప్స్ కాలమ్స్లోవేనండి. నిజానిజాలు వాళ్లకు మాత్రమే తెలియాలి. హేమమాలిని సంజీవ్ కుమార్కి నో చెప్పాక జితేంద్ర హేమమాలినికి దగ్గరవ్వాలని చూశారు. ఈ ప్రయత్నాలు 1974కి పతాక సన్నివేశానికి చేరుకున్నాయి. అప్పటికి హేమమాలిని, జితేంద్ర దుల్హన్ చిత్రం షూటింగు కోసమని బెంగుళూరులో చాలా రోజులున్నారు. ఆ సమయంలో జితేంద్ర హేమమాలినికి మనసులోని మాట చెప్పారట. హేమమాలిని అవుననలేదు, కాదనలేదు. అయితే అప్పటికి జితేంద్రకు శోభా సిప్పి అనే ఎయిర్ హోస్టెస్తోనూ, హేమమాలినికి ధర్మేంద్రతోనూ సన్నిహిత స్నేహాలు కొనసాగుతున్నాయి. హేమమాలిని మౌనాన్ని అర్ధాంగీకారంగా తీసుకున్న జితేంద్ర తన తల్లిదండ్రుల్ని మద్రాసుకు రప్పించి హేమమాలిని అమ్మానాన్నల్ని కూడా మద్రాసు పిలిపించమని చెప్పారు. అప్పటికి వాళ్ళిద్దరూ ఇంకా దుల్హన్ సినిమా షూటింగులో బెంగుళూరులోనే ఉన్నారు. పెద్దవాళ్లు మద్రాసులో హేమమాలిని ఇంట్లో సమావేశమయ్యారు. హేమమాలిని తండ్రి చక్రవర్తి గారికి మాత్రం ఈ వ్యవహారం అస్సలు నచ్చలేదు. ఆయన మేడ మీదే ఉండిపోయాడు, కిందకి రాకుండా. ఈ వార్త ఎలాగో బయటకు పొక్కింది. జితేంద్ర హేమమాలినుల వివాహానికి రేపే ఎంగేజ్మెంట్ అని ఈవినింగ్ న్యూస్ అనే పేపర్లో వార్త కూడా వచ్చింది. ఈ వివరాలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ 1974 ఆగస్టు సంచిక ఫిల్మ్ఫేర్లో ఉన్నాయండి. ఇంకా ఆ పత్రికలో ఏం రాశారంటే, ఆ రాత్రి బొంబాయి, మద్రాసు విమానం అంతా బాలీవుడ్ సినీ ప్రముఖులతో నిండిపోయిందట. ఎందుకు? జితేంద్ర హేమమాలినుల ఎంగేజ్మెంట్కి హాజరవడానికి కాదు, దాన్ని ఆపుచేయడానికి. హేమమాలిని అంటే ఇష్టపడుతున్న ధర్మేంద్ర, జితేంద్ర అంటే ఇష్టపడుతున్న శోభ, హేమమాలినితోటి చిత్రాలు నిర్మిస్తున్న 4-5 నిర్మాతలు, వీళ్లంతా మద్రాసులో దిగారు. ఎవరు ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడారో కానీ మర్నాడు జరగాల్సిన జితేంద్ర హేమమాలినుల ఎంగేజ్మెంట్ మాత్రం విజయవంతంగా ఆగిపోయింది. ఈ డ్రామా తర్వాత 1974 అక్టోబర్ 31న జితేంద్ర, శోభలకు వివాహం జరిగిపోయింది. ధర్మేంద్ర హేమమాలినుల బంధం మాత్రం ఇంకా స్నేహానికే పరిమితమయ్యుంది అప్పటికి. ఇన్ని పరిణామాల తర్వాత హేమమాలిని తల్లిదండ్రులు ఇంకా అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది అని తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ఐఏఎస్లు హేమమాలిని ఇంటికొస్తుండేవాళ్లు. ఏవీ ఒక కొలిక్కి రాలేదు. అయితే ఇటు పెళ్లి సంబంధాల ఒత్తిడి, ఇంకొక వైపు ధర్మేంద్రతో స్నేహం, వివాహం చేసుకోలేని నిస్సహాయత, వీటి మధ్య నలిగిపోతుండేవాళ్లు హేమమాలిని. ఎప్పుడూ వెంట ఉంటున్నప్పటికీ 5-10 నిమిషాలు సెట్లో కనిపించకపోతే ప్రశ్నించడం మొదలుపెట్టింది తల్లి. ఈ ఒత్తిడి భరించలేక, అసలు నేను సినిమాలు మానేస్తాను, మద్రాసు వెళ్ళిపోదాం పదండి, నా డాన్స్లేవో నేను చేసుకుంటాను అని హేమమాలిని అనే పరిస్థితి కూడా వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న సమయానికి, అంటే 1975కి ఆమె వయసు 27 సంవత్సరాలు.
హేమమాలిని ధర్మేంద్రల వివాహం జరగడానికి మరొక 5 ఏళ్లు పట్టింది. ఈలోగా ఇంకొన్ని సంఘటనలు జరిగాయి. అంటే ఇప్పుడు మనం హేమమాలిని సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ 1975 దగ్గరున్నామండి. ఇక్కడ్నుంచి తర్వాత 3 సంవత్సరాల్లో జరిగిన ఆమె సినీ వ్యక్తిగత జీవితాల్లోని సంఘటనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వ్యక్తిగత జీవితంలో ఇన్ని ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె సినిమాల వేగం మాత్రం తగ్గలేదు. 1976లో ఆమె నటించినవి 8 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో 10 నంబరీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. హేమమాలిని, మనోజ్ కుమార్ జంటగా నటించారు. ఆ సంవత్సరంలో 9 కోట్ల వసూళ్లతో నంబర్ 1 సినిమాగా నిలిచింది 10 నంబరీ. ఈ సినిమానే తర్వాత ఎన్టీఆర్తో కేడీ నంబర్ 1గా పునర్నిర్మాణమయ్యింది. 1976లో హేమమాలిని నటించిన మరొక హిట్ చిత్రం చరస్. ధర్మేంద్ర హీరో. ఆ రోజుల్లో ఉగాండాలో ఇదీ అమీన్ దారుణాల గురించి కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఇదీ అమీన్ పరిపాలనలో ఉగాండా నుంచి బహిష్కృతులైన భారతీయుల నేపథ్యంలో జరిగే కథ చరస్. విభిన్నమైన కథాంశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తరువాత ఆ సంవత్సరమే దేవానంద్, హేమమాలిని జంటగా వచ్చిన జానెమన్ ఆ చిత్రం కూడా విజయం సాధించింది. 76 తర్వాత 1977లో కూడా హేమమాలిని నటించినవి 7 సినిమాలు విడుదలైతే 3 హిట్ సినిమాలు. వాటిల్లో ఒకటి ధర్మేంద్రతో కలిసి నటించిన చాచా భతీజా. 1977లో హేమమాలిని నటించిన వాటిల్లో 2 సినిమాలు కాస్త విభిన్నమైనవి. ఒకటేమో ఆమెకున్న విశేషణం డ్రీమ్ గర్ల్ అన్న పేరుతో వచ్చింది. దాంట్లో ఆమె బహుపాత్రాభినయం లాంటిది చేశారు అని చెప్పుకోవచ్చు. చక్కటి లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ డ్రీమ్ గర్ల్ అనేది. ఇంకొక సినిమా స్వామి. ఈ సినిమా నిర్మాత హేమమాలిని తల్లి జయా చక్రవర్తి. అంటే ఒక విధంగా హేమమాలిని గారి సొంత సినిమా కిందే లెక్క ఈ స్వామి అనేది. శరత్చంద్ర చట్టోపాధ్యాయ కథకి బాసు చటర్జీ ఇచ్చిన వెండితెర రూపం స్వామి సినిమా. దీనిలో గిరీష్ కర్నాడ్, షబానా ఆజ్మీ ప్రధాన పాత్రధారులు. తన సొంత సినిమానే అయినప్పటికీ హేమమాలిని కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తారు. ధర్మేంద్ర, హేమమాలిని ఒక డాన్స్ సన్నివేశంలో కనిపిస్తారు స్వామి చిత్రంలో. ఆ సంవత్సరం 3 ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని గెలుచుకుంది ఈ స్వామి సినిమా. తను సొంతంగా తీసే స్వామిలో గిరీష్ కర్నాడ్ని ప్రధాన పాత్రకి హేమమాలిని తల్లి ఎంపిక చేయడానికి ఒక కారణం ఏమంటారంటే ఆయనేమైనా తన కుమార్తెకు తగిన వరుడవుతాడేమో అనేటటువంటి అభిప్రాయంతో అని. ఇదే కాకుండా ఆ తర్వాత 2 ఏళ్లకి హేమమాలిని అన్నగారులు నిర్మాతలుగా వచ్చిన రత్నదీప్ అనే సినిమాలో కూడా గిరీష్ కర్నాడే హీరో. ఎందువలనో కాని జయా చక్రవర్తి అనుకున్నట్లు జరగలేదు. గిరీష్ కర్నాడ్ వాళ్ళింటి అల్లుడయ్యే అవకాశాలు అస్సలు రాలేదు. తరువాతి సంవత్సరం 1978కి వెళితే ఆ ఏడాది హేమమాలిని నటించిన 4 సినిమాలు విడుదలయ్యాయి. త్రిశూల్ సినిమా సూపర్ హిట్ అయితే ఆజాద్ హిట్ చిత్రంగా లాభాలు తెచ్చిపెట్టింది. దానిలో మళ్లీ ధర్మేంద్ర, హేమమాలిని హీరోయిన్లు. వాళ్ళిద్దరి సంబంధం గురించి పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. హేమమాలిని ఇంట్లో వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. ధర్మేంద్ర 4 పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతూనే ఉన్నారు. ధర్మేంద్ర, హేమమాలిని కలిసి నటించిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ సినిమాలు కాసుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఇలా ఉండగా 1978లో హేమమాలిని ఇంట్లో పెద్ద విషాద సంఘటన జరిగింది. అదేంటంటే ఆమె తండ్రి చక్రవర్తి హఠాన్మరణం. అది కూడా హేమమాలిని అభిమాని కారణంగా. దాని వివరాలేమిటంటే 1978 జులై. అప్పటికి హేమమాలిని సినీరంగ ప్రవేశం చేసి 10 ఏళ్లయ్యింది. ఇప్పుడే చెప్పినట్లు సంవత్సరానికి 7-8 సినిమాల్లో నటిస్తున్నారు. తారగా కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మామూలుగానే సినిమా సెట్లో అవసరమైనటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులకు తప్ప మామూలు వాళ్లకి హేమమాలినితో మాట్లాడే అవకాశం ఉండేది కాదు. పత్రికా విలేకరులు కూడా ఆమెతో ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే బోలెడంత ప్రొసీజర్ ఉండేది. ఇంకా సాధారణ అభిమానులకైతే హేమమాలిని ఆకాశంలో ఉండే తార. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి చెందిన అభిమాని హేమమాలినిని వెతుక్కుంటూ బొంబాయికొచ్చాడు. వారం రోజుల పాటు రోజూ ఆమె బంగళా ముందు పడిగాపులు పడుతుండేవాడు. హేమమాలిని కారు బయటికెళ్లేటప్పుడు, లోపలికొచ్చేటప్పుడు కొన్ని సెకండ్లైనా ఆమెను చూడాలి అని, దగ్గరకు రావాలి అని దూసుకొస్తుండేవాడు. సెక్యూరిటీ వాళ్లు పక్కకు లాగేస్తుండేవాళ్లు.
అయినా కాని పట్టువదలని విక్రమార్కుడిలాగా రోజూ ఆ బంగళా ముందే కాపలా కాస్తుండేవాడు. చూసి చూసి సెక్యూరిటీ వాళ్లు ఒకరోజు గట్టిగా మందలించారు, ఇలా ఉంటుంటే గనక పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది అని. ఇంకా ఆ అభిమాని హేమమాలినిని దగ్గరగా చూడడానికి ఎంతకైనా తెగిద్దామనుకున్నాడు. 1978 జులై 20 రాత్రి సెక్యూరిటీ వాళ్ల కళ్ళు గప్పి వెలుతురు సరిగ్గా లేని ప్రాంతం చూసుకుని కాంపౌండ్ వాల్ దూకి మొదటి ఫ్లోర్లో ఉన్న బెడ్రూం దగ్గరికెళ్లాడు ఆ అభిమాని. రాత్రి 10-11 గంటలవుతోంది. అది హేమమాలిని బెడ్రూం అనుకున్నాడు, కాని అది ఆమె చిన్నన్నయ్య బెడ్రూం. పనిమనిషి పసిబిడ్డని నిద్రపుచ్చే పనిలో ఉంది. కిటికీ దగ్గర నీడ చూసి భయంతో కేకలేసింది. తలుపు తీసి చూస్తే ఆగంతకుడు, ఎవరో తెలీదు. ఆమె అరుపులకు ఇంట్లో అందరూ గదుల్లోనుంచి బయటకొచ్చారు. లైట్లన్నీ వెలిగాయి. హేమమాలిని నాన్నగారు ఆ ఆగంతుకుడి మీదకి లంఘించారు. కాని ఆ కుర్రాడి చేతిలో చిన్న చాకు ఉంది. చక్రవర్తి కొంచెం వెనక్కి తగ్గారు. ఈలోగా ఇంట్లో నౌకర్లంతా కలిసి ఎలాగో అతణ్ణి బంధించగలిగారు. చక్రవర్తి అంటే హేమమాలిని నాన్నగారు మెరుపు వేగంతో మెట్లు దిగి కిందకెళ్లి పోలీసులకు ఫోన్ చేశారు. మళ్లీ పరుగెత్తుకుంటూ మెట్లు పైకొచ్చారు. ఈ సంఘర్షణలో అటూ ఇటూ పరిగెత్తడం, మెట్లు కిందకీ మీదకీ వేగంగా నడవడం, వీటన్నిటితోటి విపరీతమైన ఆయాసం వచ్చి ఆయన పడిపోయారు. అసలే షుగర్ పేషెంట్. వెంటనే ఆయన్ని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. హేమమాలిని తండ్రి తలని తన ఒళ్ళో పెట్టుకుని ఛాతీ నిమరసాగింది. అప్పటికే ఆలస్యమైపోయింది. తెరిచిన కళ్ళు తెరిచినట్లే ఉన్నాయి. డాక్టర్లొచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ అభిమానిని, దురభిమానిని పోలీసులు తీసుకెళ్లారు. కాని హేమమాలిని తండ్రి మాత్రం ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయారు. చాలా రోజులు ఇంట్లో వాళ్లంతా ఈ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. హేమమాలినైతే ఇదంతా తన స్టార్డం వల్లే జరిగింది కదా, దానివల్లే ఈ అభిమానులు, దురభిమానులు, చివరికి తండ్రి గుండిపోటుకు కూడా కారణమైంది అని చాలా రోజులు ఆ విషాదాన్నుంచి తేరుకోలేకపోయారు. తారాపథం అనేది బోలెడన్ని అసౌకర్యాలను కూడా మోసుకొస్తుంది. తారలకే కాదు, వాళ్ల కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కూడా. అప్పటిదాకా ఆమె ఆర్థిక వ్యవహారాలు, షూటింగ్ డేట్సు చూస్తున్న తండ్రి హఠాత్తుగా నిష్క్రమించేసరికి వాళ్ల అమ్మగారికి కూడా అన్నీ సమన్వయం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ విషాదం నుంచి హేమమాలిని కుటుంబ సభ్యులు ఎలా కోలుకున్నారు, హేమమాలినికి సాంత్వననిచ్చిన ఆధ్యాత్మిక గురువు ఎవరు, అసలింతకీ హేమమాలిని ధర్మేంద్రల వివాహం ఎలా జరిగింది, ఈ విశేషాలన్నీ వచ్చేవారం డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 3వ భాగంలో మాట్లాడుకుందాం. 1968-1978 10ఏళ్ల విశేషాలతో కొనసాగిన ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. వచ్చేవారం హేమమాలిని గారి జీవిత విశేషాలు 3వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.